మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఉగాది సందర్భంగా క్రోధీనామ సంవత్సరంలో 12 రాసుల వారికి వారి ఆదాయ వ్యయాలు, అలాగే చదువు, వ్యాపారం, ఉద్యోగం మొదలగు విషయాల గురించి ఎలా ఉంటుంది అని తెలియజేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు సత్యనారాయణ మూర్తి గారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా అనుజ్ఞ. గురుగారు, క్రోధీనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయ వ్యయాలు, అలాగే అన్ని రంగాల వారికి ఈ రాశి వారికి ఎలా ఉంటుంది తెలియజేయండి. ఫస్ట్ మకర రాశి వాళ్ళకి మనకి ఈ 2024 సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావంలో ఉంది. అంటే ఎప్పుడు మొదలైందంటారు? చాలా కాలం అయింది వీళ్ళకి. మొదలై ఇంకొక సంవత్సరం 3 నెలలు ఉంటే మొత్తం కంప్లీట్ వదిలేస్తుంది మకర రాశి వాళ్ళు. ఈ 2024 మొత్తం 2020తో గుడ్ బై కొట్టేసేయచ్చు వీళ్ళు. అండ్ జాక్పాట్ కొడుతున్నారు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు కూడా ప్రభావం పెద్దగా ఎక్కువ పట్టుకోవట్లేదు. అందుకనే ఆదాయం 14 ఇచ్చారు, ఖర్చు కూడా 14. జల్సా అన్నమాట. వచ్చిందంతా ఖర్చు పెట్టేసుకుంటారు పార్టీలకి, విందు వినోద కార్యక్రమాలకి. అలాగే రాజ్యపూజ్యం 3, అవమానం 1. కాబట్టి గౌరవం అనేది పాపం వీళ్ళు మకర రాశి వాళ్ళు ఎంతకాలం కూడా చాలా కష్టాలు అనేటటువంటివి పడ్డారు. అంటే ఒక రేంజ్లో సంపాదించిన వాళ్ళు ఉన్నారు, కానీ అట్ ద సేమ్ టైం ఈ ఏలినాటి శనిలో అది కొట్టుకుపోవడం అనేటటువంటిది జరిగింది. కానీ మళ్ళీ పికప్ అయ్యి ఇప్పుడు ఏలినాటి శని వెళ్ళిపోయే సమయంలో పిల్లల కళ్యాణాలు ఇవన్నీ కూడా చేశారు. ఇంకా మీకు బాకీ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తారు. అలాగే వీళ్ళకి కూడా పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు ఉంటారు కదా మకర రాశిలో, వాళ్ళకి వివాహాలు అయిపోతాయి. అసలు ఏలినాటి శని అంటే ఏంటంటే ఈ బంధాల్లోకి ఇరికిచ్చేస్తాడు. ఒక ఇల్లు ఇస్తాడు. ఇప్పుడు వీళ్ళందరికీ మకర రాశి వాళ్ళకి సొంతంగా ఇల్లు కొనేస్తారు, డబ్బులున్నా లేకపోయినా. కొనేసి అరే ఇంట్లో ఒక 50 సంవత్సరాలు ఉండు, బంధం. తర్వాత వేరే ఊరు ఇంకా తిరగలేడు సన్యాసిలాగా. తర్వాత వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహాలు చేస్తాడు. అరే ఈమె నీ భార్య, కాను పిల్లల్ని గాను అని ఆ పిల్లల్ని పెంచుకుంటూ, పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని ఇచ్చేస్తాడు. కమన్ పెంచో, ఒక 50 సంవత్సరాలు వీళ్ళ లైఫ్ కథం. ఈ విధంగా శనీశ్వరుడు ఇరికిచ్చేస్తాడు. అందుకే ఆయన్ని కర్మకారకుడు అంటారు, కర్మ ఫలదాత అంటారు. మనం చేసుకున్న కర్మలే మనకి ఇస్తాడనమాట. ఆ విధంగా ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అబ్బా వీళ్ళకనమాట ఇప్పుడు మనం మకర రాశిలో విద్యార్థులు మెరికలైపోతారనమాట. ఎంతకాలం డల్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా కూడా వద్దంటే ర్యాంకర్స్ అయిపోతారు, గోల్డ్ మెడల్స్ తీసుకొస్తారు. పంచమంలో ఉన్నటువంటి గురుడు శుభకార్యాల మీద శుభకార్యాలు చేసేస్తాడు. వీళ్ళకి బంధుమిత్రులు వినోద కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొంటారు. హోస్టులు వీళ్ళే, ఖర్చు పెట్టేది వీళ్ళే. కోర్టు సమస్యలతో భార్య పేరు చెప్తేనే ఉలిక్కి పడేటటువంటి వాళ్ళు, కోర్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి అటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు మనశ్శాంతిగా అయిపోతారనమాట ఈ సంవత్సరంలో. కాబట్టి వివాహాలు కానటువంటి వాళ్ళకి అన్ని వివాహాలు అవ్వడము, సంతానము ఈ విధంగా ఉన్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళి చదవాలనుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలా అప్లై చేసేస్తే సీట్ వచ్చేస్తుంది. వీసాలు కూడా ఇంటర్వ్యూస్లో అవలేలగా పాస్ అవుతారనమాట. ఆ విధంగా ఈ మకర రాశి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ముందుకు దూసుకొని 2024 సంవత్సరంలో బుల్లెట్గా వెళ్ళిపోతారు. ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు కూడా చక్కగా మేము పని ఒక చోట చేస్తున్నామండి, ఉద్యోగం ఒక చోట చేస్తున్నామండి, తిరగలేకపోతున్నామండి అని పాపం స్త్రీకి సహనమూర్తి. కాబట్టి వాళ్ళ బాధలు మనం అర్థం చేసుకోవాలా. ఈ వాళ్ళకి రిలీఫ్ అనేటటువంటిది శనీశ్వరుడు ఖచ్చితంగా ఇస్తాడు. అయితే ఆ మగవాళ్ళు వచ్చేసరికి వాళ్ళ పాపం తిరగలుగుతారు, ఆడవాళ్ళకి వచ్చేసరికి కొంచెం కష్టం. కాబట్టి ఈ విధంగా కొంచెం ఇంకొద్ది రోజులు వాళ్ళు కనుక ఏప్రిల్ 22 వరకు ఓపిక పడితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి. కానీ ఎన్ని శుభాలు ఉన్నా ఎన్నున్నా నీకు ఒక విచిత్రమైనటువంటి విషయం ఒకటి చెప్పాలి. ఏలినాటి శనిలో ఎలా ఉంటుందంటే ఏదో డిప్రెషన్, ఏదో నిరాశ, ఏదో నిర్లిప్తత అనేటటువంటిది క్లియర్గా కనబడుతుంది అనమాట. ఇప్పుడు కొత్తగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు అనుకో, వాడికి ఉత్తేజం ఉంటుంది. నేను సబ్ కలెక్టర్గా వచ్చాను, నేను కలెక్టర్ ఎప్పుడవుతాను, ఇలా అలా చీఫ్ సెక్రటరీ అవ్వాలా, ఇలా అంచెలంచెలుగా ప్రిన్సిపల్ సెక్రటరీ అవ్వాలా అని ఇలా ఉంటుందో అయిపోతారు. మా అంకుల్ ఎస్విఎస్ ప్రసాద్ గారిని చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన చనిపోయారు రీసెంట్గా ఈ మధ్యన. ఆయన చీఫ్ సెక్రటరీ అయిపోయిన తర్వాత నేను ఆయన ఎప్పుడూ కలుస్తూ ఉండేవాడిని. అయితే విచిత్రం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఎంతో అంచెలంచెలుగా ఎదిగిపోయారు కదా, అన్ని పోస్టులు అనుభవించేశారు. ముఖ్యమంత్రితో సమానం చీఫ్ సెక్రటరీ అంటే. ఆ తర్వాత ఆయన రిటైర్ అయిన తర్వాత ఎక్స్టెన్షన్ ఇచ్చారు విజిలెన్స్ కమిషనర్ కింద. అది కూడా చూసినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను, ఇలాగే ఉండేవారు. ఏంటి ఈయన అనుకుంటే ఏలినాటి శని జరుగుతున్న దశ అనమాట. అదే ఏలినాటి శని దశలో మొన్న కరోనాలో చనిపోయారు. ఆయన చనిపోయిన వెంటనే భార్య కూడా చనిపోయారు. ఆ విధంగా ఏలినాటి శని ప్రభావంలో ఏముంటుందంటే కాస్త డిప్రెషన్గా ఉంటుందన్నమాట. ఇది మనం దాటుకోవాలి. మకర రాశి వారు చేయవలసిన పరిహారాలు, పరిష్కారాలు అదే ఈ డిప్రెషన్ నుంచి మనం దాటుకోవాలంటే శని జపం, శని స్తోత్రాలు, శనికి కిలోంపావు, నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని
పెద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయడం ద్వారా చక్కగా మనకి ఈ దోషం పోతుంది. శనివారం నాడు ఆంజనేయ స్వామికి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చేస్తే సరిపోతుంది. జమ్మి చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తూ నీళ్లు పోస్తే ప్రతిరోజు సరిపోతుంది. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.